Hello aspirants. Hello aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ ఓకేనా ఇండియన్ జాగ్రఫీలో ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా చూద్దామండి. సో మీకు ఇది వచ్చేసి యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఆర్ ఎనీ స్టేట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో come to the here. First, India can be divided into the 6 physiographic region. మరి ఆ 6 physiographic region గా ఏం డివైడ్ అయిందంటే మనకు తెలిసినవే. ఇక్కడ మనం జాగ్రఫీ అంటే ఏదో తెలియంది చదువుకోవట్లేదు. సింపుల్ గా ఆలోచిస్తే మనకు తెలిసిన మనకి మౌంటైన్స్ ఉన్నాయని తెలుసు కదా. తర్వాత పెనిన్సులా ప్లాట్యూ మనం ఉన్నది ఎక్కడండి పెనిన్సులా ప్లాట్యూ. తర్వాత ఇండో గంగైటిక్ ప్లేన్ మనకు నదులు ప్రవాహాలు ఇవి తెలుసు కదా. దీని తర్వాత డిజర్ట్స్ ఉన్నాయి అండ్ ఎడారులు. తర్వాత కోస్టల్ ప్లేన్స్ ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ ప్లేన్స్ ఉన్నాయి. తర్వాత ఐలాండ్స్ ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఇక్కడ మనకు తెలియంది కొత్తది ఏది లేదు, తెలిసిన దాన్ని నేర్చుకుంటున్నాం అంతే. ఏమున్నదాన్ని మనం రీకాల్ చేసుకుంటున్నాం. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. జాగ్రఫీ అనగానే చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా. సో చూద్దాం. సో మరి ఏంటి ఫస్ట్ నదరన్ మౌంటైన్స్. నదరన్ మౌంటైన్స్ అంటే ఏమొస్తాయండి ఇక్కడ మనకి హిమాలయస్ వస్తాయి ఓకేనా. నెక్స్ట్ పెనిన్సులా ప్లాట్యూ. పెనిన్సులా ప్లాట్యూ అంటే ఏంటి ఇప్పుడు మనం ఉన్నది ఏంటి ఎత్తైన పీఠభూమి అని అంటాం. సో పెనిన్సులా ప్లాట్యూ ఇది ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము ప్రజెంట్ పెనిన్సులా ప్లాట్యూ. తర్వాత ఇండో గంగాటిక్ ప్లేన్. సో మనకి నదీ ప్రవాహాలు గంగా బ్రహ్మపుత్ర ఉన్నాయి కదండి. సో అవి ఎలా ప్రవహిస్తాయి అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ డిజర్ట్స్ రాజస్థాన్ మోస్ట్లీ మనకి ఓకేనా. నెక్స్ట్ కోస్టల్ ప్లేన్స్. కోస్టల్ ప్లేన్స్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఆంధ్ర కోస్ట్ ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఇలా మనకి ఉంటాయి కదా. కేరళ అండ్ ఆంధ్ర ఇలా ఇలా వస్తాయి కదా. సో ఈ కోస్టల్ ప్లేస్ అంటే మన సముద్ర తీర ప్రాంతాలు ఇవి. నెక్స్ట్ ఐలాండ్స్. సో ఐలాండ్స్ అంటే మన అందరికీ తెలుసు ఓకేనా. సో ఇప్పుడు ఈ 6 వాటి గురించి మనము డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ది నదరన్ మౌంటైన్స్, ద నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్. నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఎందుకంటాము, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా. సో అండ్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు వెళ్ళిపోతూ ఉంటది. సో నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్ సింప్లీ ఓకేనా. తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి మనం ఏమన్నాము హిమాలయస్ అన్నాం కదా. సో ఇప్పుడు హిమాలయస్ తీసుకుంటే ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ప్యారలల్ మౌంటైన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద ప్యారలల్ మౌంటైన్స్. మనకి మౌంటైన్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయని చెప్పడం జరిగింది. సో మరి మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి అన్నట్టుగా, ఇలా సిరీస్ ఇలా ప్యారలల్ గా ఉంటాయి, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి కదా. లోయర్ హిమాలయస్, గ్రేట్ హిమాలయస్ అండ్ షైవాలిక్స్ ఈ 3 ఓకేనా. ఇందులో ఇది వచ్చేసి షైవాలిక్స్ అండి ఓకేనా. ఇది ఈ కలర్ వచ్చేసి మనకి షైవాలిక్స్. తర్వాత ఇది వచ్చేసి మిడిల్ హిమాలయస్, ఈ బ్లూ కలర్ వచ్చేసి మిడిల్ హిమాలయస్ అండ్ ఈ పింక్ కలర్ వచ్చేసి ఏంటండి గ్రేట్ హిమాలయస్. అండ్ వీటికి కూడా మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చినప్పుడు దీన్ని ఏమని పిలుస్తాము మనం హిమాద్రి అని. సో ఇలా మనకు డిఫరెంట్ నేమ్స్ తో కూడా కాల్ చేస్తూ ఉంటాం, అవి చూసుకోవాలి ఓకేనా. తర్వాత ఇది కైలాష్ రేంజ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి షియాచిన్ గ్లాషియర్. ఇక్కడే మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేది అంటే లైక్ ఈ బార్డర్ ఇష్యూస్ ఉండేది. తర్వాత జాస్కర్ రేంజ్. జాస్కర్ రేంజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది జాస్కర్ రేంజ్ ఓకే. నెక్స్ట్ కరకోరం రేంజ్. కరకోరం రేంజ్ అంటే ఇదిగోండి ఇక్కడ కరకోరం రేంజ్ ఓకే. మీకు ఈ డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ విల్ షేర్, దిస్ ఇస్ మై నోట్స్ యాక్చువల్లీ. సో ఇవి చూసుకోవాలి మనం. తర్వాత ఇదిగోండి గారా కాశీ మిజో హిల్స్ ఓకే. ఇలా మనం ఎక్కడెక్కడ మళ్ళీ ఏ మౌంటైన్స్ ని ఏమని పిలుస్తాము ప్లేస్ ని బట్టి కూడా నేమ్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. అండ్ హిమాలయన్ రేంజెస్ తీసుకుంటే ఇవి వచ్చేసి మనకి ఇక్కడ నార్త్ లో ఉన్నప్పుడు వీటి వెడ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ కి వెళ్ళిపోయేసరికి వెడ్త్ కూడా తగ్గుతూ ఉంటుంది. నేను మనకి క్లాస్ లో డిస్కస్ చేస్తాను అవన్నీ. సో హిమాద్రి హిమాచల్ అని తర్వాత షైవాలిక్స్ అని వాటి యొక్క డీటెయిల్స్ కూడా మనము క్లియర్ గా చూద్దాం ఓకేనా. సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయండి సిరీస్ ఆఫ్ ప్యారలల్ మౌంటైన్ రేంజెస్, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే అండ్ ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ తీసుకుంటే హిమాలయస్ ఇన్ ద డార్జిలింగ్ అండ్ సిక్కిం రీజియన్ లై ఇన్ ద ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్.
ఇక్కడ ఇది క్వశ్చన్ అడుగుతారు అన్నట్టుగా. హిమాలయస్ డార్జిలింగ్ అండ్ సిక్కిం రీజియన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు డార్జిలింగ్ అండ్ సిక్కిం రీజియన్ అంటే మనకి ఇక్కడ వస్తుంది కదా. సో ఈ రీజియన్ లో తీసుకున్నప్పుడు అవి ఎలా ఉంటది అని అంటే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నాం అనుకో, దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్, ఓకేనా, సౌత్ వెస్ట్ టు ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇవి చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతాము, ఇవే ఇంపార్టెంట్. క్వశ్చన్ అలానే అడుగుతున్నారు. మీరు యూపీఎస్సీ పీవైక్యూ అని లేకపోతే మన ఎనీ స్టేట్ ఎగ్జామ్ పీవైక్యూ అబ్జర్వ్ చేసుకుంటే క్వశ్చన్ ఈ ఏరియాస్ నుంచి ఈ విధంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాగాలాండ్, మణిపూర్, మిజోరాం తీసుకుంటే నార్త్ సౌత్ డైరెక్షన్స్. ఓకే, అండ్ మనకి ఇప్పుడు గ్రేట్ హిమాలయస్ ని తీసుకున్నప్పుడు వాటి యొక్క విడ్త్ ఎంత ఉంది ఈస్ట్ వెస్ట్ నుంచి అని ఇవి కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము బేసిస్ ఆఫ్ ద రేంజెస్ తీసుకుంటే ఈ వీటి యొక్క జియోమార్ఫికల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఈ హిమాలయస్ కూడా మనము ఇట్స్ డివైడెడ్ ఇంటూ ద సబ్ డివిజన్స్. ఈ హిమాలయస్ ని కూడా సబ్ డివిజన్స్ గా డివైడ్ చేశారు, అవి ఏంటో చూద్దాం. కాశ్మీర్ అండ్ నార్త్ వెస్ట్ హిమాలయస్, హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయస్, డార్జిలింగ్ హిమాలయస్, అరుణాచల్ హిమాలయస్ అండ్ ఈస్టర్న్ హిమాలయస్ మనం ఇక్కడ చూసాం కదా ఇందాక. సో ఇప్పుడు చూద్దాం, కాశ్మీర్ హిమాలయస్ అంటే మనకి ఇప్పుడు ఎక్కడ వస్తుందండి, ఈ ఈ ఏరియాలో వస్తుంది కదా కాశ్మీర్ హిమాలయస్. సో చూద్దాం, ఇక్కడ కాశ్మీర్ ఆర్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్, ఓకేనా, ఇక్కడ వస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏరియా, ఓకేనా, ఈ ఏరియా. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్స్ కంప్రైజెస్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ రేంజెస్. ఇక్కడ చాలా రేంజెస్ అనేవి కంప్రైజ్ ఉన్నాయని అడుగుతున్నారు. ఏంటి ఏంటి ఉన్నవి? కరకోరం, లదక్, జాస్కర్, పిరిపంజల్. ఇందాక మనం చెప్పుకున్నాం, అక్కడ డయాగ్రామ్ లో కూడా చూసాం, ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి జాస్కర్, ఓకే, లదక్, పిరిపంజల్, కరకోరం. సో ఈ విధంగా ఒక దగ్గరే ఉండడం జరిగింది. అయితే ఇవి ఏ విధంగా ఉన్నవి? ఇట్స్ ఏ సిరీస్. ఓకే, ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి మనం. ఇప్పుడు కాశ్మీర్ అండ్ నార్త్ వెస్ట్ హిమాలయస్ లో ఏమేమి ఉన్నాయి? కరకోరం, లదక్, జాస్కర్, పిరిపంజల్. ఓకే, ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ హిమాలయస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. కరకోరం, జాస్కర్, లదక్ అండ్ మన పిరిపంజల్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కాశ్మీర్. నార్త్ ఈస్టర్న్ పార్ట్ అంటే ఏది వస్తుందండి? ఇది నార్త్ కదా, సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఇలా వస్తాయి మనకి, అంటే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది? నార్త్ ఈస్టర్న్ పార్ట్ అంటే కూల్ గా ఉంటుంది, కూల్ డిజర్ట్. బిట్వీన్ ద గ్రేటర్ హిమాలయస్ అండ్ కరకోరం రేంజ్ లో తీసుకుంటే చాలా కూల్ గా ఉంటుంది. ఇక్కడ కరకోరం రేంజ్ అండ్ గ్రేటర్ హిమాలయస్ మధ్య తీసుకున్నప్పుడు చాలా చాలా కూల్ గా ఉంటుంది. రిమెంబర్ దిస్. గ్రేట్ హిమాలయస్ అండ్ పిర్పంజల్ రేంజ్, దిస్ లైస్ ద వరల్డ్ ఫేమస్ వ్యాలీ అనేది ఇక్కడ ఉంది, వ్యాలీ ఆఫ్ కాశ్మీర్. అండ్ ఫేమస్ దాల్ లేక్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పిర్పంజల్ రేంజ్ ఇక్కడ ఉంది కదా, పిర్పంజల్ అండ్ గ్రేట్ హిమాలయస్. సో ఈ రెండింటి మధ్యలో వస్తుంది మనకి, ఓకేనా. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ పీవైక్యూలో అడిగారు కూడా. తర్వాత కాశ్మీర్ హిమాలయస్ ఆల్సో ఫేమస్ ఫర్ వాట్ అండి? కరేవా ఫార్మేషన్. ఇది కూడా పీవైక్యూ అండి, స్టేట్ ఎగ్జామ్ ది. సో కాశ్మీర్ హిమాలయస్ వచ్చేసి దేనికి ఫేమస్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, కరేవా ఫార్మేషన్. తర్వాత కల్టివేషన్ ఆఫ్ ఇంకేం కల్టివేషన్ చేస్తారు ఇక్కడ? జాఫ్రాన్ అండ్ లోకల్ వెరైటీ ఆఫ్ సాఫ్రాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ రీజన్ తీసుకున్నప్పుడు మరి కాశ్మీర్ హిమాలయస్ లో మనకి ఏ రీజన్ దగ్గరగా ఉంటుందండి? ఇండస్ రీజన్, ఓకేనా, ఇండస్ రివర్. అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? జేలం అండ్ చీనాబ్. ఇక్కడ వస్తాయి మనం, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ కాశ్మీర్ అండ్ నార్త్ వెస్టర్న్ హిమాలయస్ ఆల్సో ఆర్ వెల్ నోన్ ఫర్ ద బ్యూటీ, అంటే బ్యూటీ ఆఫ్ ల్యాండ్స్కేప్ అని కూడా అంటాము. అండ్ ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయండి. ఏంటి అంటే మనకి వైష్ణోదేవి అండ్ అమర్నాథ్ కేవ్స్ అని, తర్వాత చరార్-ఈ షరీఫ్ అని, ఈ విధంగా ఫేమస్ ప్లేసెస్ అనేవి ఉండడం జరిగింది. ఈ ఫేమస్ ప్లేసెస్ ఇంపార్టెంట్, ఇది మనకి అడుగుతారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా. తర్వాత శ్రీనగర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఇది ఎక్కడ మనకి ఉంది అనేది ఇంతకు ముందు మన ప్రీవియస్ గా చూసుకుంటున్నాము. తర్వాత ప్రజెంట్ క్యాపిటల్ మనకి ఇప్పుడు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మనకి ఏ విధంగా చేంజ్ అయింది? జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మనకి సారీ అండి,
యాహ్! ఇప్పుడు యూనియన్ టెరిటరీగా ఉంది కదా! సో, యూనియన్ టెరిటరీగా ఏదుంది ఇందులో అండ్ స్టేట్‌గా ఏదుంది? అండ్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి? ఓకేనా? అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఇక్కడ గవర్నమెంట్ యొక్క రూలింగ్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా? ఇంపార్టెంట్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్. జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నప్పుడు కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటుంది. చూసుకోవాలి. నెక్స్ట్ కాశ్మీర్ వ్యాలీస్. సో, ఇక్కడ కాశ్మీర్ వ్యాలీస్‌లో ఇంకా ఇంపార్టెంట్ అనేవి ఏంటి ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ ఇది ఇక్కడ మనకి కాశ్మీర్‌కి దగ్గరలోనే ఉంటుంది. తర్వాత రావి మనకి రావి అనేది ఇక్కడ ఉంటుంది. దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏమున్నవి చూసుకోవాలి. తర్వాత మేజర్‌గా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ డ్రైన్డ్ బై ద 2 మేజర్ రివర్ సిస్టమ్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. ఏమున్నాయండి 2 మేజర్ ఇండస్ అండ్ గంగా. ఓకేనా? ఇండస్ అండ్ ఇక్కడ మనకి ఇండస్ అండ్ గంగా అనేది 2 మేజర్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈ ఏరియాకి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ తీసుకుంటే కరేవాస్. కరేవాస్ అంటే ఏంటి మరి? కరేవాస్ అంటే చూడండి. కరేవాస్ ఆర్ ద థిక్ డిపాజిట్స్ ఆఫ్ ద గ్లాషియల్ క్లే అండ్ అదర్ మెటీరియల్ ఎంబెడెడ్ విత్ ద మొరైన్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాసెస్. ఇక్కడ ఇంపార్టెంట్ పాసెస్ ఏమున్నాయి? ఇవి ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు అడుగుతారు. ఇది ఆల్రెడీ పీవైక్యూలో అడిగారండి. మన జోజిలా ఓకేనా? జోజిలా పాస్ వచ్చి ఎక్కడుందండి? గ్రేట్ హిమాలయస్ లో ఉంది. అండ్ బహినలంద పిరిపంజల్ ఆల్రెడీ పీవైక్యూలో అడిగారు. అండ్ జాస్కర్ కూడా పీవైక్యూలో అడిగారు. ఓకేనా? ఇక్కడ ఏముంది జాస్కర్ లో? ఫోటూలా. ఓకే. తర్వాత ఖార్దుంగ్లా ఇది వచ్చేసి మనకి లదక్ రేంజ్ లో ఉంది. ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏమున్నాయని మనం చూసుకోవాలి. తర్వాత మరి ఇంపార్టెంట్ ఫ్రెష్ లేక్స్ ఏమున్నాయి ఇక్కడ? దాల్ లేక్ అండ్ ఊలార్ లేక్. సో మనకి ఈ ఏరియాలో వస్తాయండి. దాల్ అండ్ ఊలార్ లేక్ మనకి ఈ ఏరియాలో వస్తాయి చూసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము మ్యాప్ ఎందుకు చూస్తాము అనంటే, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్ చూస్తాం. మనకి ఎగ్జామ్‌లో మ్యాప్ ఇచ్చి, మ్యాప్‌లో ఐడెంటిఫై చేయమని ఎవరు అడగరు. బట్ మెయిన్స్ ఎగ్జామ్‌లో మనకి ప్రెజెంటేషన్ బాగుంటది కాబట్టి, మనం మ్యాప్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే బావుంటది. అండ్ ప్రిలిమ్స్‌లో కూడా ఏందంటే, మీరు మ్యాప్ ప్రాక్టీస్ చేయండి అని ఎందుకంటాము అనంటే, మనకి ఈజీగా ఐడెంటిఫై అయితది. మనకి ఈజీగా గుర్తుంటది. అందుకని మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్ అనేది డ్రా చేసుకుంటాం. ఓకేనా? సో, ఇంపార్టెంట్ ఫ్రెష్ లేక్స్. ఇదన్నీ ఏ ఏరియాలో చూస్తున్నాం మనము? ఇదంతా మనము కాశ్మీర్ అండ్ నార్త్ వెస్టర్న్ హిమాలయస్ మాత్రమే అండి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకిక్కడ ఇంపార్టెంట్ దాల్ లేక్ అండ్ ఊలార్ లేక్ ఉన్నాయి. తర్వాత సాల్ట్ వాటర్ లేక్స్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా పీవైక్యూలో అడిగారు. ఓకేనా? పాన్గాంగ్, టెస్కో అండ్ తర్వాత టిస్కో మొరీర్ ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇది కూడా పీవైక్యూలో అడిగారు యూపీఎస్సీలో. ఓకేనా? సో ద ఫేమస్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ప్లేసెస్ తీసుకుంటే ఇంపార్టెంట్ పిలిగ్రిమస్ ప్లేసెస్ అంటే ఏంది? పవిత్రమైన ప్లేసెస్ మనం చెప్తాం కదా! మనకి గుడులు అని, గోపురాలు అని ఈ విధంగా. సో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాలో ఉన్నాయి. ఏ ఏరియాలో లొకేట్ అయినాయి అని అడుగుతారు. తర్వాత ఫేమస్ ప్రయాగ్స్ కూడా ఉండడం జరిగింది. సో ఇవి చూసుకోవాలి. ఇప్పటి వరకు మనం దేని గురించి చదువుకున్నాము? కాశ్మీర్ అండ్ నార్త్ వెస్టర్న్ హిమాలయస్ గురించి మాత్రమే చదువుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటుంది చూద్దాం. ఒకటి మాత్రం చదివాం కదా! ఇప్పుడు సెకండ్‌ది ఏంటిది? హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయస్. హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయస్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి గ్రేట్ హిమాలయస్ ఆర్ హిమాద్రి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదొచ్చేసి నదరన్ మోస్ట్ రేంజ్. ఓకే. నదరన్ మోస్ట్ రేంజ్ దీన్ని ఏమంటామండి మనము? గ్రేట్ ఆర్ ఇన్నర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి అని కూడా అంటాము. ఆ పేర్లు మనం ఎన్ని రకాల పేర్లతో పిలుస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ హిమాద్రి తీసుకుంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కంటిన్యూయస్ రేంజ్. ఓకేనా? ఇక్కడ మనకి కంటిన్యూయస్ గా ఉంటుంది. అండ్ దాని యొక్క యావరేజ్ హైట్ ఎంత ఉందండి? యావరేజ్ గా 6000 మీటర్స్ ఉండడం జరుగుతుంది. ఫోల్డ్ ఆఫ్ ద గ్రేట్ హిమాలయస్ తీసుకున్నప్పుడు అసిమెట్రిక్ ఇన్ నేచర్ ఇది పీవైక్యూలో అడిగారండి. ఐ థింక్ 2013, 14 అరౌండ్ ఐఎమ్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ పీవైక్యూలో ఇదైతే అడిగారు. తర్వాత కోర్ ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ హిమాలయస్ తీసుకుంటే కంపోజ్డ్ ఆఫ్ గ్రానైట్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బోటియాస్. సో బోటియాస్ తీసుకుంటే ఇక్కడ మనము ద గ్రేట్ హిమాలయన్ రేంజ్ అని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ కొన్ని నొమాడిక్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ నొమాడిక్ గ్రూప్స్ ఎక్కడి నుంచి దే ఆర్ మైగ్రేటెడ్. ఓకేనా? సో ఇక్కడ మనకి
ఎప్పుడైనా మనం హిమాలయన్స్ రేంజెస్ కానీ కొన్ని పర్టిక్యులర్‌గా కొన్ని ఏరియాస్ గురించి చదివినప్పుడు అక్కడ ఏ ట్రైబల్ వాళ్ళు ఉన్నారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో, బోటియాస్ అనేది ఇంపార్టెంట్ అండి. సో, వీళ్ళొచ్చేసి దే ఆర్ ద నోమాడిక్ గ్రూప్స్. ఓకేనా? బోటియాస్ అంటే ఎవరండి? వీళ్ళొక నోమాడిక్ గ్రూప్స్. ఓకే. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వీళ్ళు వెళ్తూ ఉంటారు. హూ మైగ్రేటెడ్ టు ద బూగ్యాల్. ఓకే. బూగ్యాల్ ద సమ్మర్ గ్లాస్ ల్యాండ్ ఆఫ్ ద హయ్యర్ రిచెస్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్ అండ్ రిటర్న్ దే వ్యాలీ టు ద వింటర్. అంటే ఏం లేదండి. ఇక్కడ ఏమంటున్నారంటే సమ్మర్‌లో వాళ్ళు ఈ ప్లేసెస్‌కి వచ్చేసి మళ్ళీ వింటర్‌లో వాళ్ళ ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. నోమాడిక్ అంటే ఏంది? ఒక ప్లేస్‌లో పర్టిక్యులర్‌గా ఉండకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్తూ ఉంటారన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. సో, లెస్సర్ హిమాలయాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ద రేంజ్ లేయింగ్ టు ద సౌత్ పార్ట్ ఆఫ్ ద హిమాద్రి ఫార్మ్స్ ద మోస్ట్ రగ్గుడ్ మౌంటైన్స్. రగ్గుడ్ మౌంటైన్స్ అనేది ఇంపార్టెంట్. మనము ఇవి ఎక్కడ చూసుకుంటాము అనంటే వీటి యొక్క ఫిజికల్ ఫీచర్స్ అన్నీ మనము ఫిజికల్ ఫీచర్స్‌లో లైక్ ఇప్పుడు మౌంటైన్ రేంజెస్ వాటి గురించి చదువుకున్నప్పుడు సెపరేట్‌గా చూస్తాము. ఓకేనా? అంటే ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి, అక్కడ మనము వీటి గురించి క్లియర్‌గా చూసాం. ఇక్కడ జస్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా చూస్తున్నాము. అక్కడ ఫిజికల్ ఫీచర్స్ కంప్లీట్‌గా మనకి ఏ విధంగా ఉంది, ఏంటి, ఏ విధంగా ఏర్పడ్డాయి, లైక్ ఎర్త్‌క్వేక్స్ కానీ, వాల్కానిక్స్ కానీ, ఓకేనా? సో, ఆ విధంగా చదువుకునేటప్పుడు మనం చూస్తాం వాటి గురించి. నెక్స్ట్ వీటి యొక్క ఆల్టిట్యూడ్ ఏ విధంగా ఉంది తీసుకుంటే వేరియేషన్ అనేది ఏ విధంగా ఉంది? వేరియస్ బిట్వీన్ ద 3700 నుంచి 4500 మీటర్స్ మధ్య ఉంది. అండ్ పిరిపంజల్ రేంజ్ అనేది ఇక్కడ లాంగెస్ట్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రేంజ్. పిరిపంజల్ అంటే ఎక్కడ వస్తదండి మీకు గుర్తుందా? ఇందాక మనం చూసుకున్నాం. ఇదిగోండి ఇది. ఇక్కడ మనకి గ్రేట్ హిమాలయస్, ఇక్కడ పిరిపంజల్. ఓకేనా? సో, ఈ విధంగా మనము మ్యాప్ కూడా కొంచెం అంటే మనకి ఈజీగా గుర్తుంటదన్నట్టు. మ్యాప్ అంటే ఎందుకు అనంటే ఈజీగా గుర్తుంటది. ఓకే. మరిక్కడ ఇంకా ఫేమస్ వ్యాలీస్ ఏమున్నాయంటే కాశ్మీర్, కాంగ్రా, కుల్లు మనాలి. ఓకేనా? సో, ఈ విధంగా ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి షైవాలిక్స్. షైవాలిక్స్ ఇందాక మీకు డయాగ్రామ్‌లో చూపించాను కదా! షైవాలిక్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయాస్. సో, దిస్ ఈస్ కాల్డ్ షైవాలిక్స్. సో, ఔటర్ మోస్ట్ హిమాలయస్ అని మనం ఎందుకు అంటున్నాము? ఇక్కడ చూడండి ఇదొచ్చేసి మనకి ఇది షైవాలిక్స్ అని చెప్పుకున్నాం గదా! ఇందాక. ఓకేనా? సో, దిస్ పార్ట్. సో, ఇప్పుడు మనం షైవాలిక్స్ తీసుకుంటే ఇదొచ్చేసి ఔటర్ మోస్ట్ పార్ట్ అన్నట్టుగా. అంతే గదా! ఇది ఔటర్ మోస్ట్ పార్టేనా కాదా? సో, ఔటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ అది చూసుకోవాలి మనం. దిస్ ఈస్ ద ఔటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయాస్. దీన్ని షైవాలిక్స్ అని అంటారు. అండ్ దీని యొక్క విడ్త్ అనేది 10-15 కిలోమీటర్స్ అనేది విడ్త్ ఉండడం జరిగింది. అండ్ ఇంకా మనం ఇక్కడ షైవాలిక్స్ గురించి తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్‌గా మనము ఏమేం కవర్ అవుతాయనేది కూడా చూసుకోవాలి. ఇట్స్ కవర్డ్ విత్ థిక్ గ్రావియల్ కాల్డ్ అల్యూవియం. ఓకేనా? ఇక్కడ చూడండి ద లాంగిట్యూడినల్ వ్యాలీ. ఓకేనా? లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయస్ అండ్ షైవాలిక్స్. వేటికి మధ్య ఉంది? లెస్సర్ హిమాలయస్ అండ్ షైవాలిక్స్ కి మధ్య ఉన్నవి. వాటిని ఏమంటామంటే డ్యూన్స్ అంటాము. అవి ఏంటండి మీకు ఐడియా ఉందా? డెహ్రాడూన్. ఓకే. డెహ్రాడూన్, కోటిలా డూన్, పాటిల్ డూన్. సో, దీస్ డూన్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సమ్ ఆఫ్ డ్యూన్స్ మనకి తెలిసినవి మనం చూసుకోవచ్చు. ఇవి ఏ విధంగా ఫార్మ్ అయితవి అనేవి మనము హిమాలయస్ ఎలా ఫార్మ్ అయ్యాయి, మౌంటైన్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, ఆ ఫిజికల్ ఫీచర్స్‌లో మనం చూసుకుందాము. ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్ ఏరియా పాయింట్‌గా వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో, ఇప్పుడు ఎక్కడ చూసుకుంటున్నాం? షైవాలిక్స్‌లో గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ధర్మశాల ఇది చాలా మంది మన మోస్ట్‌లీ యూపీఎస్‌సీ స్టూడెంట్స్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉంటారు. సో, తర్వాత ముస్సోరి, షిమ్లా అండ్ కౌసాని. సో, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అండి. తర్వాత కంటోన్మెంట్ టౌన్స్ అండ్ హెల్త్ రిసార్ట్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. షిమ్లా, మసూరి, ఓకేనా? ఆల్మోర్ అండ్ రాణిఘాట్ ఇలా కొన్ని మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి. వీటిని చూసుకోవాలి. తర్వాత 2 డిస్టింగ్విష్ ఫీచర్స్ ఆఫ్ దిస్ రీజియన్. సో, 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకుంటే ద షైవాలిక్స్ అండ్ డూన్స్ ఫార్మేషన్ అండ్ ఇంపార్టెంట్ డ్యూన్స్ ఏమున్నాయి ఇక్కడ అనంటే చండీగఢ్, కల్కా, ఓకే. అండ్ నాలాగర్ అండ్ డెహ్రాడూన్, హరికేన్ డూన్ అండ్ ద కోటా డూన్. సో, డ్యూన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌లో అడుగుతారు ఇవి. ఇవి చూసుకోవాలి మనం. నెక్స్ట్ డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్ థర్డ్ వన్. ఇప్పటివరకు మనం సెకండ్ వన్ చూసేసుకున్నాం కదా! సెకండ్ వన్ ఏంటి? గ్రేట్ హిమాలయాస్ చూసేసుకున్నాము. నెక్స్ట్
డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయస్ తీసుకుంటే దే ఆర్ ఫ్లాంక్డ్ బై ద నేపాల్ హిమాలయస్. ఇవి ఎక్కడ ఉన్నాయి మనకి జనరల్‌గా ఎక్కడ కనిపిస్తది? నేపాల్ హిమాలయస్ అండ్ వెస్ట్ భూటాన్. ఓకేనా? వెస్ట్ భూటాన్ హిమాలయస్ ఇన్ ద ఈస్ట్. మనకి వెస్ట్ భూటాన్ హిమాలయస్ ఈస్ట్‌లో కనిపిస్తాయి. అంటే సింపుల్‌గా ఇక్కడ డయాగ్రామ్‌లో చూడండి. ఈ సర్కిల్‌లో వస్తాయి. ఓకేనా? ఇదిగో నేపాల్. ఓకేనా? ఇక్కడొస్తది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ వచ్చేసి ఏందండి? తిస్తా. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇది పీవైక్యూలో అడిగారు. తర్వాత అండ్ ఇక్కడ మౌంటైన్ హై మౌంటైన్ పీక్స్ తీసుకుంటే కంచన్‌జంగ్. ఓకేనా? కంచన్‌గిరి అండ్ డీప్ వ్యాలీస్ ఇది ఇంపార్టెంట్. తర్వాత డార్జిలింగ్ హిమాలయస్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ నుంచి మనము ఫిజికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ద బ్రిటిష్ టేకింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ సర్చ్. ఇక్కడ కొన్ని బ్రిటిష్ టైమ్‌లో గూడా మనం ఇవి చూసుకోవచ్చు. ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ అరుణాచల్ హిమాలయస్ అండి. అరుణాచల్ హిమాలయస్ తీసుకుంటే ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయ్యాయి? ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆఫ్ ద భూటాన్ హిమాలయస్ అప్ టు ద దీపు పాస్ ఈస్ట్ వరకి ఇవి ఎక్స్టెండ్ అయ్యి ఈ క్వెషన్ అడుగుతారు. ఈ మన అరుణాచల్ హిమాలయస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయ్యాయి అని అడుగుతారు ఎగ్జామ్‌లో. సో, ఇలాంటి జాగ్రఫీ చదువుకున్నప్పుడు ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ అడుగుతారు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ జాగ్రఫీలో మనకి మోస్ట్‌లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కరెంట్ అఫైర్స్‌లో వచ్చిన లొకేషన్స్ అడుగుతారు. దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ మనకి వెయిటేజ్ ఎక్కువున్నప్పుడు మనకి క్వెషన్స్ ఏ విధంగా అడుగుతారన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇయర్‌లో క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది మారుతూ వస్తుంది. ఒకసారి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తారు. ఒకసారి స్టాటిక్ మీద ఫోకస్ చేస్తారు. ఒకసారి బోత్ స్టాటిక్ విత్ కరెంట్ అఫైర్స్ కలిపి ఇస్తారు. సో, అందుకే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మౌంటైన్ పీక్స్ తీసుకుంటే ఏమున్నాయనంటే ఇక్కడ చూడండి నంచా బార్వా అండ్ కాంగ్‌టు ఇలా కొన్ని ఇంపార్టెంట్ అయితే ఉండడం జరిగింది. తర్వాత బ్రహ్మపుత్ర ఫ్లోస్ త్రూ ద డీప్ గాజ్ ఇక్కడ నంచా బార్వాని క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర ఇక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇంపార్టెంట్ రివర్స్ మీరు చూసుకోండి. ఓకేనా? సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రివర్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రామినెంట్ వన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్‌కి వెళ్ళేటివి ఏమున్నాయో కూడా చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారంటే జూమింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ ద ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్. ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్ ఇది ఫోర్త్ వన్. సో, ఇప్పుడు ఈస్టర్న్ హిల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్స్. ఓకేనా? దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద హిమాలయన్ మౌంటైన్స్ అండ్ దేర్ జనరల్ అలైన్‌మెంట్ ఫ్రమ్ ఎక్కడుంది వాటి యొక్క అలైన్‌మెంట్ అనంటే ఫ్రమ్ ద నార్త్ టు ద సౌత్ డైరెక్షన్. నార్త్ ఇక్కడ వస్తుంది కదా! నార్త్ టు సౌత్ డైరెక్షన్. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఇలా నార్త్ టు సౌత్ డైరెక్షన్. ఓకేనా? నెక్స్ట్ అండ్ వీటికి తీసుకుంటే వాటికి లోకల్‌లో డిఫరెంట్ నేమ్స్‌తో అయితే పిలవడం జరుగుతుంది. ఇన్ ద నార్తర్న్ పార్ట్ తీసుకుంటే పట్కాయ్ బూమ్ అండ్ నాగా హిల్స్ అంటాము. నేను ఇందాక చెప్పాను మీకు డిఫరెంట్ నేమ్స్‌తో డిఫరెంట్ లొకేషన్‌లో పిలుస్తామని. అదే సౌత్ పార్ట్ తీసుకుంటే మిజో అండ్ లుషియా హిల్స్ అని. సో, ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్‌తో పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనము బారక్ తీసుకుంటే బారక్ ఈస్ ద ఇంపార్టెంట్ రివర్ ఇన్ మణిపూర్ అండ్ మిజోరాం. సో, దిస్ ఈస్ ఇంపార్టెంట్. బారక్ అనేది ఇంపార్టెంట్ రివర్. ఓకేనా? అండ్ ఫిజియోగ్రాఫిక్ మణిపురి యూనిక్ బై ద మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఇక్కడ ఒక లార్జ్ లేక్ ఉందండి. అదేంటంటే లోక్తాక్ లేక్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. నేను మీకు జియోగ్రఫీ మ్యాప్‌లో క్లియర్‌గా చూపిస్తాను ఇవన్నీ మళ్ళీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పీక్స్ ఏమున్నాయో చూద్దాం. పీక్స్ తీసుకుంటే ఇక్కడ మనకి మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్ అండ్ కంచన్ ఇండియా అండ్ మకాలు నేపాల్. తర్వాత ధౌల్గిరి నేపాల్. ఇవి ఇంపార్టెంట్. అండ్ తర్వాత నంగప్రభ ఇది పీవైక్యూ అండి. తర్వాత అన్నపూర్ణ ఇది కూడా పీవైక్యూ. నందాదేవి పీవైక్యూ. ఓకే. కామత్, నంషా బర్వా, తర్వాత గూర్లా. సో, ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఏవున్నాయో, ఏ ఏరియాలో ఉన్నాయో చూసుకోవాలి మనం. ఓకేనా? తర్వాత హిమాలయస్ అండ్ అదర్ పెనిన్సులా మౌంటైన్స్ తీసుకుంటే అవి కూడా ఏ విధంగా ఉన్నవి అండ్ వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏ విధంగా ఉంది చూసుకోవాలి. నెక్స్ట్
పెనిన్సులా ప్లాట్యూ. సో, ఇప్పటి వరకు మనం అంతా ఓన్లీ హిమాలయస్ వరకే చూసుకున్నామండి. సో, మనం ఇక్కడ కంప్లీట్‌గా ఎన్ని చూసుకున్నాము చూడండి. మొత్తం ఫిజియోగ్రాఫిక్ ఫీచర్‌లో న నదరన్ మౌంటైన్స్, పెనిన్సులా, గంగా ప్లెయిన్స్, డిజర్ట్స్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్ అన్నాం. సో, ఇప్పటివరకు మనం అంతా ఏం చదువుకున్నాం? ఓన్లీ నదరన్ మౌంటైన్స్ మాత్రమే చదువుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి పెనిన్సులా అండి. పెనిన్సులా నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు చెప్తాను. సో, ఇక్కడ వరకు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మీరు చూసుకోండి.